సహోదరి సహోదరులు, మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది. మన ప్రశాంతతను పాడు చేయడానికి సైతాను మన మీద దాడి చేస్తాడు. రకరకాలుగా దాడి చేస్తాడు. సులభముగా చిక్కులు పెట్టు పాపమును ఎరగా వేస్తాడు. మనం ఒకవేళ సులభముగా సైతాను చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని ఎరగా వేసినప్పుడు ఆ ఎరకు ఒకవేళ మనం ఆకర్షితులు అయితే దొరికిపోతాం. ఎంత పెద్ద చేపరైనా పట్టాలంటే ఏమేయాలో చెప్పండి? ఎరవేయాలి. ఒక చిన్న గేలానికి ఒక చిన్న పురుగుని ఎలగా వేస్తే ఇంత చేప పడుతుంది. ఆ చేపే కనుక బ్రతకాలి అని అనుకుంటే నోరు మూసుకుంటే సరిపోతుంది, చేప బతికిపోతుంది. సహోదరులు, మన ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఎప్పుడు నోరు తెరవాలో తెలియాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలియాలి. నోరు తెరవకూడన సమయంలో తెరిచావు అని అంటే నీ జీవితం బలైపోతుంది. దావీదు ఎంత చక్కని రాజు అంటే తన చుట్టూ ఉన్నటువంటి శత్రులను జయించేశాడు, ప్రశాంతతనిచ్చాడు. అలాగే సైతాను నీ జీవితంలో ఏ కోణంలో వచ్చి నీ మీద దాడి చేస్తాడో, ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దయచేసి పరిశీలించు. వినండి, రాజ్యం ఉందనుకోండి, ఈ రాజ్యంలో జ్వరబడ్డానికి ఎక్కడైతే అనుకూలమైనటువంటి బలహీనమైనటువంటి ఏరియా ఉందో అక్కడి నుంచే రాజ్యంలోకి అడుగు పెడతాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మనం వీక్గా ఉన్నామో, ఎక్కడ సులభంగా మనం పడిపోతామో, ఎక్కడ సులభంగా సైతానికి దొరికిపోతామో అక్కడి నుంచే సైతాను మన జీవితంలో ప్రవేశించి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన వ్యక్తిగత ఆత్మీయతలో ఏ ఏరియాలో మనం బలహీనంగా ఉన్నామో, నోరు సరిగా ఉండడం లేదా అక్కడ నువ్వు సరిగా ఉండాలి. నీ కళ్ళు సరిగా ఉండడం లేదా కంటి విషయంలో నువ్వు సరిగా ఉండాలి. నీ ఒళ్ళు మాటి మాటికి శోధిస్తుందా, నీ ఒంటిని కాపాడుకునే విషయంలో నువ్వు బలంగా ఉండాలి.